ఇజ్రాయెల్ మ్యాప్‌లో జూమ్ జేసి ఎక్కడుందో తెలిస్తే తప్ప ఎతుక్కోలేని దేశం. ఇరాన్ కంటే 75 టైమ్స్ స్మాలర్ కంట్రీ. కానీ 20 ఏళ్ళు వీళ్ళని నమ్మించి మోసం చేసి, వీళ్ళిచ్చిన డబ్బులతో, వీళ్ళిచ్చిన వెపన్స్‌తో వీళ్ళ మీదే రివర్స్ దాడి చేశారని హమాస్ ఆ రోజే జెప్పారు. దాడి చేసిన రోజే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గట్టిగా చెప్పేసాడు. వాళ్ళని మొత్తం శ్మశానం మార్చేదాకా మేము నిద్రపోము, ఊరుకోము అని. ఈవెన్ అమెరికా, ఇరాన్, ఇరాక్ చుట్టుపక్కల అన్ని దేశాలు చెప్పినా సరే, వాడి మాట మీదే వాడు నిలబడుతున్నాడు. అంత పెద్ద దేశంలో హమాస్ లీడర్ ఉన్నా సరే, ప్యూర్ లొకేషన్‌తో కోఆర్డినేట్స్‌తో సహా పట్టుకొని బాంబేసాడు. ఇంత చిన్న కంట్రీని ఇన్ని దేశాలు ఏమనలేకపోతున్నాయి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ బుడ్డోడు ఎంత బలవంతుడు కాకపోతే ఇన్ని దేశాలు నోరు మూసుకొని ఉంటున్నాయి వాడి దగ్గర. మహా అయితే బ్రతిమలాడుకుంటున్నారు. అంతేగాని ఏం చేయలేకపోతున్నారు. నాకు చిన్న పిల్లలంటే ఇష్టం. కానీ వాడు చిన్న పిల్లల్ని చంపుతున్నా అది కరెక్టే గదా అనిపిస్తుంది. ఎందుకంటే వాడు 20 ఇయర్స్ తర్వాత రాబోయే యుద్ధాన్ని ఇప్పుడే ఆపేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళని వదిలేస్తే వాళ్ళేం మంచిగా ఉంటారా? మళ్ళా మా ఫాదర్‌ని చంపినారని మళ్ళా ఇజ్రాయెల్ మీద వార్‌కి దిగుతారు. వాడు చాలా ముందు చూపుతో చాలా పద్ధతిగా ఫ్యూచర్ టెర్రరిస్ట్‌లని చంపేస్తున్నారు. ఆల్ ఐస్ ఆన్ రఫా కాదు. వాట్ ఈస్ ద పర్పస్? హూ బిగన్ ద వార్ తెలుసుకోండి.